హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఇంట్లో ఎప్పుడు చేసుకునే మామిడికాయ, వంకాయ కర్రీ అయితే చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. మా ఇంట్లో బాగా ఎప్పుడు వండుకుంటాం. చాలా ఇష్టపడతారు కూడా. మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం కర్రీ అంటే. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా ఉండవండి. చికెన్ కంటే టేస్ట్‌గా ఉంటది. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేశారంటే వేడి వేడి అన్నంలో ఒక 2 ముద్దలు ఈ కూర వేసుకొని ఎక్కువే తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ వంకాయ మామిడికాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇవి నల్ల వంకాయలు అంటారు కదా, అదండి. నేను ఉండే చోట తెల్ల వంకాయలు దొరకట్లేదని ఇది తీసుకొచ్చాను. యాక్చువల్లీ తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీ వస్తుంది. అందుకని ఇవి తీసుకొచ్చాను అనమాట. మీకు దొరికితే తెల్ల వంకాయలతో మామిడికాయ కర్రీ చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. ఇంకా దీనికి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇంకా 2 ఆనియన్, 2 టమోటాలు తీసుకున్నాను. ఇంకా చిల్లీ కూడా తీసుకున్నాను. ఇవండి ఇంగ్రీడియంట్స్. ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఇవి కెమికల్తో పండిస్తారు కదండి. అందుకని మనం ఎప్పుడైనా ఏ కూరగాయలు, వంకాయలనే కదా, ఏ కూరగాయలైనా తెచ్చుకుని వాష్ చేసుకునేటప్పుడు కొంచెం వెనిగర్ అయినా లేకపోతే ఉప్పు అయినా నీటిలో వేసుకుని వాష్ చేసుకుని ఒక 5 మినిట్స్ అందులో ఉంచి తర్వాత వాష్ చేసుకుని వండుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ ఆనియన్ని బాగా పెద్ద ముక్కలు కాదు, కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలండి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ కోసుకున్నాక ఒక 2 టమాటాలు అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వేసుకున్న తీపి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా, నేను 2 తీసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు పై పీల్ తీసేసుకోవాలండి, లేకపోతే చేదు కొన్ని ఒగరుగా ఉంటాయి. అందుకనేసి నేను ఎప్పుడు వండినా పై పీల్ తీసేసి చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తాను. ఈసారి వంకాయ కూరలోకి పెద్ద ముక్కలు కట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా పీల్ తీసుకుని మీకు నచ్చిన విధంలో కట్ చేసుకోవచ్చు. నేనైతే పెద్ద ముక్కలు వేస్తాను, కొంచెం తినడానికి బాగుంటుందని ఈ సైజులో వేస్తాను. ఉప్పు నీటిలో వేసి వాష్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ వంకాయల్ని కట్ చేసుకుని ఇవి కూడా ఉప్పు నీటిలో వేసుకుంటామండి. ఎందుకంటే ముందుగా కట్ చేసి పెట్టుకోకూడదు కదా అనేసి నీటిలో వేసుకుని ఉంచుకోవాలండి. ఇవి కూడా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు వంకాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి అది వేడైన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవనివ్వాలి. దీంట్లో కొన్ని గ్రీన్ చిల్లీ వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందామండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒక నిమిషం మగ్గనివ్వాలండి. తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇది చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతాయండి ఉల్లిపాయలు, మరీ బాగా మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదండి, టమాటా ముక్కలు అన్నవి మగ్గాయి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే కనుక గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటే పేస్ట్ లెక్క అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉప్పు నీటిలో వేసుకున్నాం కదా, వంకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం. మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే తక్కువే వేసుకుంటాను. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు, అవి ఈ వంకాయ ముక్కలతో పాటు ముందుగా వేయకూడదండి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి, అవి పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకని వంకాయలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేనైతే వేసేస్తున్నా. నేను ఈ మామిడికాయలు తీసుకొచ్చి 2 రోజులు అయిపోయిందండి. అందుకే ఒకటి కొంచెం ముగ్గిపోయింది, కానీ పుల్లగానే ఉందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని కొంచెం
కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. కూర అయితే ఉడుకుతుందండి. ఈ స్టేజ్‌లోనే కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు. చూసారా? ఇప్పుడు అయితే పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనిస్తే ఈ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రండి ఎలా ఉందో చూపిస్తాను. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ముద్దలా ఉడికింది కదా! చూస్తుంటేనే నోరూరుతుంది కదా! మరి ఇంకెందుకు లేటు, ప్లేట్‌లో అన్నం వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చూసారు కదండీ! వేడి వేడి రైసు ఇంకా ఇప్పుడే చేసిన వంకాయ మామిడికాయ కర్రీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రైసు చాలా వేడిగా ఉందండి. కర్రీ కూడా ఇప్పుడే చేశాను కదా! చాలా బాగుందండి. చికెన్ కూర కంటే ఎక్కువ టేస్ట్‌గా ఉంది. బాగా పులుపు లేదు, కారాలు లేవు, అసలు మసాలా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏం వేయలేదండి. చాలా సింపుల్‌గా చేశాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.